I am Dr. Anjaya, Professor of History, Usmania University from Hyderabad Regional Center. ఈరోజు బిహెచ్ఐసి బిహెచ్ఐ బిహెచ్ఐఈ 145 యూరోపియన్ హిస్టరీ ఆర్ మోడర్న్ వరల్డ్ హిస్టరీలో నుంచి యూనిట్ 1 లెసన్ 1 మోడర్న్ స్టేట్ అండ్ ఇట్స్ పాలిటిక్స్ అది మనం ఈరోజు కొత్తది ఏది వరల్డ్ హిస్టరీలో లేదా యూరోపియన్ హిస్టరీలో 1789 నుంచి ఇది వరల్డ్ హిస్టరీలో 1950s దాకా వరల్డ్ వార్ టూ అండ్ యుఎన్ఓ ఈ వరల్డ్ వార్ టూస్ దాకా ఉన్నటువంటి ఒక 145 బిహెచ్ఐఈ 145 నుంచి మొదటి లెసన్ మనం ఈరోజు క్లాసులో యూనిట్ 1 మనం ఈరోజు లైవ్ ఛానల్ డిస్కస్ జరుగుతున్నాం. దాంట్లో ఏంటంటే యూనిట్ 1 మోడర్న్ స్టేట్ అండ్ ఇట్స్ పొలిటికల్ కల్చర్. మోడర్న్ స్టేట్ అంటే ఆధునిక రాజ్యం. ఆధునిక రాజ్యానికన్నా ముందు ఏముంది అంటే మిడివల్ ఏన్షియంట్ రాజ్యాలు ఉండేవి. ఏన్షియంట్ రాజ్యాలు అన్ని మోనార్కీ రాజరికం ఉండేది ఏన్షియంట్ రాజ్యాలలో. మరి మధ్యయుగంలో కూడా రాజరికం ఉండేది, కానీ ఫ్యూడల్ లార్డ్స్ డామినేషన్ ఎక్కువగా ఉండేది. ఫ్యూడలిజం అంటే భూస్వామ్య విధానం ఉండేది. అంటే అందులో ఉన్నటువంటి బ్యూరోక్రసీకి ఏంటంటే ఏమి ఇచ్చేవాళ్ళు అంటే ఎస్టేట్లు ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఫ్యూడల్ కంట్రోల్లో ఉండేది మొత్తం ప్రజలు, రాజ్యము అంతా. మధ్యయుగం రాజులు ఉన్నప్పటికీ కూడా ఫ్యూడల్ కంట్రోల్ ఉండేది. కానీ రాను రాను ఏమైందంటే మోడర్న్ స్టేట్లో ఈ యొక్క మోడర్న్ స్టేట్లో వచ్చినటువంటి పరిణామాలు ఏంటంటే కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ అయింది, కొత్త మార్గాలు అన్వేషించారు, నూతన మార్గాలు. దాంతో వర్తక వ్యాపార వర్గం అనేది ఒక కొత్త వర్గం బయలుదేరింది. వర్తక వ్యాపార వర్గం వాళ్ళు ఎవరికి రాజులకు సపోర్ట్ చేయడం, పెట్టుబడి ఇవ్వటం. దాంతో ఈ రాజులు అంతకుముందు ఉన్నటువంటి రాజులు ఫ్యూడల్ నవాబుల కింద జమీందారుల యొక్క తోడుబాటుతో నడిపే గవర్నమెంట్స్ ఏం చేశారంటే వీళ్ళు వర్తక వ్యాపారులు. మరి వర్తక వ్యాపారం స్మూత్గా జరగాలి అంటే వాళ్ళకు కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా డెవలప్ అయింది కాబట్టి నావికా సిస్టమ్, మరి కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ అయింది కాబట్టి వర్తక వ్యాపారం వృద్ధిలోకి రావాలంటే రాజులు బలంగా ఉండాలని చెప్పి ఈ ఫ్యూడల్ భూస్వాములకు వ్యతిరేకంగా రాజులకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎవరు? నూతన మధ్యతరగతి వర్గం అనుకోండి, ఈ వర్తక వ్యాపార వర్గం అనుకోండి, మర్చెంట్ వర్గం అనుకోండి. సో ఆ విధంగా రాజులు ఒక సిద్ధ సైన్యాన్ని, స్టాండింగ్ ఆర్మీని, ఫ్యూడల్ నవాబుల కింద ఆధారపడకుండా ఒక సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇంకా కోటలను ఏర్పాటు చేసుకొని మందుగుండు సామాగ్రి కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏం చేసిన ఫ్యూడల్ నవాబుల కోటలు బద్దలు కొట్టారు మందుగుండులతో. సో ఆ విధంగా ఫ్యూడలిజాన్ని అణిచివేసి మోడర్న్ స్టేట్ బాగా బలంగా తయారైంది. అంటే ఈ యొక్క నూతన సామాజిక వర్గం యొక్క తోడ్పాటుతోటి ఫ్యూడలిజం నశించి మోడర్న్ స్టేట్స్ ఎమర్జ్ అయింది. మోడర్న్ స్టేట్స్ ఏంటంటే ఏవి అంటే ఇప్పుడు ఇంగ్లాండ్లో అయితే హెన్రీ VIII, ఎలిజబెత్, ట్యూడర్ రాజులు, మరి అట్లనే ఈ ఎక్కడ ఫ్రెడరిక్ ది గ్రేట్ ఆఫ్ ప్రస్సియా, తర్వాత ఏది రష్యాలో పీటర్ మహారాజు, మరి ఈ ఇక్కడ ఏది ఫ్రాన్స్లో 14th లూయి,
14th లూయి బూర్బన్ డైనాసిటీ, ఆస్ట్రియన్ హంగరీలో ఆబ్స్బర్గ్ డైనాసిటీ. సో ఈ విధంగా మరి రష్యాలో కూడా ఐనావు వంశస్థులు, తర్వాత రోమ్నావు వంశస్థు రాజులు, బాగా బలమైన రాజులుగా ఎన్లైటెడ్ డెస్పాట్స్. వాళ్ళు నిరంకుశ రాజులే కానీ ప్రజామేలు కోరి రాజ్యాలు ఏర్పాటు చేశారు. ప్రజల కోసం వాళ్ళు ప్రజల వెల్ఫేర్ కోసం పాటుపడ్డారు. దాన్ని ఏమంటారంటే మోడర్న్ స్టేట్స్. అంటే ప్రజల మేలు కోరి పరిపాలన చేసేటువంటి మోడర్న్ స్టేట్స్ ఎమర్జ్ అయ్యి. ఆ విధంగా మోడర్న్ స్టేట్స్ ఎమర్జ్ అయ్యి ఫ్యూడలిజం నశించి మోడర్న్ స్టేట్ ప్రజల యొక్క బాగోగుల కోసం పరిపాలన చేయటం మొదలుపెట్టారు. రాజ్యాలను, దేశాన్ని అభివృద్ధి చేయటం, ప్రజలకు అనుకూలమైనటువంటి ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజల మేలు కోసం పరిపాలన చేయటం మొదలుపెట్టారు. దాన్ని ప్రాంగ్య నిరంకుశ రాజులు, మాకియవెల్లి ప్రిన్స్ కూడా దీన్ని సపోర్ట్ చేశాడు. ప్రాంగ్య నిరంకుశ రాజులు ఉంటేనే కానీ దేశం బాగుపడుతుందని చెప్పి అలాంటి రాజరిక వంశాలు బయలుదేరి. ఇంకా ఏంటంటే మోడర్న్ స్టేట్లో లాంగ్వేజ్ నేషన్ స్టేట్స్ కూడా ఎమర్జ్ అయింది. నేషన్ స్టేట్స్ అంటే ఒక లాంగ్వేజ్ మాట్లాడేటువంటి వాళ్ళు, ఒక భాష మాట్లాడేటువంటి వాళ్ళు, ఒక జాగ్రఫికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు భాషాపరంగా మరి ఈ యొక్క ప్రాంతీయ పరంగా ఒక భౌగోళిక పరిస్థితులతో ఉన్నటువంటి రాజ్యాలు జాతీయ రాజ్యాలుగా ఆవిర్భవించిన వాటిలో మొట్టమొదటి జాతీయ రాజ్యం ఏది అంటే ఇంగ్లాండ్లో 3 ఉంటాయి. ఏంటిది? ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్. ఈ 3 కలిసి ఒక జాతీయ రాజ్యంగా ఏర్పడి బలమైన నావికాదళం, మరి క్వీన్ ఎలిజబెత్ పీరియడ్లో బలమైన దేశంగా ఆవిర్భవించింది. ఏది మొట్టమొదట జాతీయ రాజ్యము? ఇది ఇంగ్లాండ్. ఆ తర్వాత ఫ్రాన్స్ కూడా జాతీయ రాజ్యంగా వచ్చింది. మరి ఆ తర్వాత ఈ విధంగా ఫ్రెంచ్ భాష మాట్లాడే వాళ్ళు, సో మరి జాతీయ రాజ్యంగా ఫ్రాన్స్ కూడా వచ్చింది, ఇంగ్లాండ్ వచ్చింది. మరి అదేవిధంగా మరి ఈ యొక్క మిగతా భాష ఇటలీ అంతా ముక్కలుగా ఉండేది. ఇటాలీ యూనిఫికేషన్ తర్వాత ఇటలీ ఒక రాజ్యంగా, జర్మనీ ఒక రాజ్యంగా, ఆస్ట్రియన్ హంగరీ వివిధ భాషలు మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అది కూడా ముక్కలైపోయింది. సో ఈ విధంగా ఒక భాష మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఒక జాతీయ రాజ్యంగా ఏర్పడ్డారు. ఎట్లా? ప్రాంతీయ హద్దులు మరి ఆ ప్రాంతీయ భాషను అడ్డుపెట్టుకొని జాతీయ రాజ్యాలుగా ఏర్పడి మరి వలసలు ఏర్పాటు చేసుకొని అవి మరి బాగా వృద్ధిలోనికి వస్తున్న యూరోప్ స్టేట్స్ వృద్ధిలోనికి రావడం జరిగింది. ఎమర్జెన్స్ ఆఫ్ నేషన్ స్టేట్స్గా ఆవిర్భవించడం మొదలుపెట్టాయి. ఆ విధంగా 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, 19వ శతాబ్దంలో మిగతా దేశాలు, ఏది ఈ ప్రష్యా ఆధ్వర్యంలో జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ, మరి ఇలాంటి యొక్క జాతీయ రాజ్యాలు, రష్యా కూడా ఒక జాతీయ రాజ్యంగా, మరి రోమ్నావు ఆధ్వర్యంలో ఒక జాతీయ రాజ్యంగా ఏర్పడింది. సో ఆ విధంగా జాతీయ రాజ్యాలు ఒక భాషను మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఒక జాతీయ రాజ్యంగా ఏర్పడ్డారు. అలాంటి జాతీయ భావాలతో ఉన్నటువంటి వాళ్ళు తమ దేశాలను, తమ ప్రజలను ప్రేమించటం, ఆ ప్రజల యొక్క మేలు కోసం పరిపాలన చేయటం జాతీయ రాజ్యాలలో వచ్చినటువంటి యొక్క మార్పు. ఈ విధంగా ప్రజా వెల్ఫేర్ కోసం జాతీయ రాజ్యాలు, మరి అట్లని ఈ యొక్క జాతీయ రాజ్యాలలో నెపోలియన్ బోనాపార్ట్ జాతీయ భావాన్ని రేకెత్తించి ఫ్రాన్స్ను పరిపాలించాడు. అట్లానే
మరి జాతీయ రాజ్యాలు ఒక సపరేటు భాష పరంగా, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా మరి బలమైన రాజ్యాలు ఏర్పడి ఆ ప్రజల యొక్క బాగోగులను, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే దిశలో ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి తరుణంలో దాటిని ప్రాంగ్య నిరంకుశ రాజ్యాలు వెలిసినాయి. ఆ ప్రాంగ్య నిరంకుశ రాజ్యాలు నెమ్మదిగా నిరంకుశత్వం పోయి అప్పుడు ప్రజలందరినీ మెప్పించగలిగారు, డిక్టేటర్స్గా ఎమర్జ్ అయినారు. కానీ రాను రాను ఏమైందంటే ఈ ప్రజల మెప్పు కోసం కొన్ని జాతీయ రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఈ జాతీయ రాజ్యాలుగా ఏర్పడ్డ తర్వాత ఒకే భాష మాట్లాడుకునేటువంటి, ఒకే ప్రాంతీయ తత్వం ఉన్నటువంటి వాళ్ళు జాతీయ రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఆ విధంగా జాతీయ రాజ్యాలుగా ఏర్పడినటువంటి మొట్టమొదటి దేశము అమెరికా. అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ద్వారా సపరేట్ దేశంగా మారింది అమెరికన్ విప్లవం. ఆ తర్వాత ఫ్రెంచ్ విప్లవం, ఫ్రెంచ్ దేశం ఒకటి ఏర్పడింది. సో ఆ విధంగా ఇంగ్లాండ్లో కూడా రెవల్యూషన్ వచ్చింది. ఇంగ్లాండ్లో కూడా ఇంగ్లాండ్ నేషన్ అనేది ఒకటి వచ్చింది. సో ఆ విధంగా నేషన్స్ అనేవి వచ్చినాయి. వచ్చి మరి పరిపాలన, ప్రజల మేలు కోసం పరిపాలన మొదలైంది. ఒక ప్రాంతీయ భాష మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఆ ప్రజల యొక్క మేలు కోసము, ప్రజల యొక్క బాగోగుల కోసం పరిపాలకులతో రావటం, అది ప్రాంగ్య నిరంకుశ రాజుల కాలము అంటారు. ఆ విధంగా ఆధునిక రాజ్యాలు ఒకే భాష మాట్లాడుకునేటువంటి వాళ్ళు, ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక జాతీయ భావం ఆవిర్భవించింది. నేషన్ స్టేట్స్ అనేవి వచ్చినాయి. ఆ విధంగా ఫ్యూడల్ స్టేట్స్ పోయి నేషన్ స్టేట్స్ వచ్చినాయి, జాతీయ రాజ్యాలు వచ్చినాయి. ఈ ఫ్యూడల్ స్టేట్స్ కనుమరుగై జాతీయ రాజ్యాలు వచ్చి బలమైన రాజుల ఆధ్వర్యంలో ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందడం, ప్రాంతీయంగా, ఆర్థికంగా, కమ్యూనికేషన్ సిస్టంలో, నావికాదళంలో మరి అన్నిట్లో అభివృద్ధి చెంది వలసలను ఏర్పాటు చేసుకుని బాగా బలంగా తయారైన యూరోపియన్ స్టేట్స్, యూరోప్ మొత్తం స్టేట్స్ మరి బలమైన దేశాలుగా ఆవిర్భవించింది. ఏషియా, ఆఫ్రికా, మిగతా చోట్ల వాళ్ళు వర్తక వ్యాపారం చేస్తూ ఆ యొక్క ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకొని ఆ ప్రాంతాలను దోచుకోవడం వల్ల ఆ యొక్క దేశాలు బాగా బలమైన దేశాలుగా మారినాయి. ఐరోపా దేశాలు బలమైన దేశాలుగా మారడానికి ఈ యొక్క నూతన మార్గాల అన్వేషణతో ఆయా దేశాలకు యూరోపియన్లు పోవడం, వర్తక వ్యాపారం చేయడం, వర్తక వ్యాపారంలో బాగా లాభాలు సంపాదించడం, మరి ఆ యొక్క పెట్టుబడిని జాతీయ రాజ్యాలు జాతిగా ఏర్పడ్డ రాజ్యానికి అందించటం. ఆ యొక్క ఇంగ్లాండ్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ఫ్రాన్స్లో ఫ్రాన్స్, సో అలా ఇండస్ట్రియల్ రెవల్యూషన్కు దారితీసింది. నెమ్మదిగా ఈ యొక్క క్యాపిటల్ ఉండటం, మరి వనరులు ఉండటం, ప్రజలు ఉండటం, సో దానితోటి ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం మొదలై ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఇండస్ట్రీలో మెషిన్ తోటి వస్తువులు తయారయ్యేటువంటిది వచ్చింది. ఇంతకుముందు చేయి తోటి తయారయ్యే కాకుండా మిషన్ తోటి తయారయ్యేటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. దేశాలు బాగా బలపడుతూ వస్తున్నాయి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా. అలాంటి టైంలో మరి ఈ జాతీయ రాజ్యాలు ఆవిర్భవించి ఒక్కొక్క దేశం పోటీ పడుతూ తమ దేశాలను అభివృద్ధి చేసుకుంటూ ప్రజల మెప్పు కోసం ఆ విధంగా జాతీయ రాజ్యాలు ఆవిర్భవించాయి. జాతీయ రాజ్యాలు ఇలా వచ్చినటువంటి జాతీయ రాజ్యాలలో పొలిటికల్ డెమోక్రటిక్ సిస్టమ్ కూడా ఎట్లా వచ్చింది. జాతీయ రాజ్యాలు వచ్చిన తర్వాత ఈ మోడర్న్ స్టేట్స్లో పొలిటికల్ కల్చర్ ఎలా మారిందంటే, జాతీయ రాజ్యాలు మోడర్న్ స్టేట్స్ అండ్ పొలిటికల్ సిస్టంలో ఆ విధంగా ఫ్యూడలిజం పోయి
మరి జాతీయ బలమైన రాజ్యాలు వచ్చినాయి. దాన్ని ప్రాంగ్య నిరంకుశ రాజులు అని అంటున్నారు. ప్రాంగ్య నిరంకుశ రాజులు వచ్చిన తర్వాత ఆ ప్రజల మేలు కోసం పరిపాలించేటువంటి ప్రాంగ్య నిరంకుశ రాజులు ఈ నేషన్ స్టేట్స్గా ఎమర్జ్ అయింది. ఫస్ట్ ఇంగ్లాండ్, తర్వాత ఫ్రాన్స్, తర్వాత అమెరికా, తర్వాత మిగతా జర్మనీ, ఇటలీ, ఈ దేశాలు జాతీయ రాజ్యాలుగా ఆవిర్భవించినవి. ఒక్కొక్క భాష మాట్లాడుకునేటువంటి వాళ్ళు, ఒక హద్దులలో ఉండేటువంటి వాళ్ళు, మరి ఒక జాగ్రఫికల్ కండిషన్స్లో ఉండేటువంటి వాళ్ళు, ఒకే భాష మాట్లాడుకునే వాళ్ళు ఒక నేషన్ స్టేట్స్ అనేవి ఎమర్జ్ అయ్యింది యూరోప్లో. ఆ నేషన్ స్టేట్స్ ఎమర్జ్ అయినాయి. అదే టైంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది. అదే టైంలో వాళ్ళు వలసలు ఏర్పాటు చేసుకున్నారు, బాగా అభివృద్ధి చెందినారు ఎవరు? యూరోపియన్ స్టేట్స్. ఆ టైంలో ఏంటి అంటే ఈ డెమోక్రసీ, ప్రజాప్రభుత్వాలు అనేటువంటిది 1851లో నెపోలియన్ బోనాపార్ట్ ఉన్నాడు. అతని జాతీయ భావాన్ని రేకెత్తించి ఫ్రెంచ్ నేషన్ను, పెద్ద యూరోప్ రాజ్యాలన్నింటినీ జయించి ఫ్రెంచ్ దేశంలో జాతీయ భావాన్ని రగులుకొల్పాడు. ఆ జాతీయ భావంతో ఫ్రెంచ్ నేషన్ ఒకవైపు, మిగతా రాజ్యాలని ఒకవైపు ఉండి ఫ్రాన్స్లో జరిగినటువంటి విప్లవాన్ని అంశాలని ప్రయత్నం చేశారు, కానీ అది జరగలేదు. ఫ్రెంచ్ నేషన్ జాతీయ భావంతో గెలుపొందింది మిగతా వాటి అన్నిటి మీద. సో ఆ విధంగా మరి జాతీయ భావం అనేది ఆవిర్భవించి జాతీయ రాజ్యాలుగా వచ్చిన తర్వాత మరి ప్రజల యొక్క డెమోక్రటిక్ సిస్టమ్ ఎవాల్వ్ అయింది. ఎప్పుడు 1851లో మొట్టమొదటిసారి నెపోలియన్, ఈ నెపోలియన్ కాక లూయిస్ నెపోలియన్ కూడా ప్రజల యొక్క ప్లెబిసైట్, ప్రజల యొక్క ఆమోదంతో ఏమైంది, చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. తర్వాత వాటర్లో యుద్ధంలో, లిప్జిగ్ యుద్ధంలో ఓడిపోయినాడు. కానీ జాతీయ భావం అనే భావాలు మాత్రం బాగా పెళ్ళుబికినాయి ఫ్రాన్స్లో, మిగతా ఐరోపాలో పెళ్ళుబికి ఆ భావాలను అణిచివేయాలని చెప్పి మీటర్నిక్ సిస్టమ్, రియాక్షనరీ సిస్టమ్ అని కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అవన్నీ వచ్చినాయి. రెస్టోర్ ది ప్రీవియస్. లూయిస్ నెపోలియన్ కన్నా ముందు ఎట్లా ఉన్నాయో అట్లా రాజ్యాలను మళ్ళా ఆ రాజ్యాలను తిరగదోడాలని, ఆ రాజ్యాలను పునరుద్ధరించాలని ప్రయత్నం చేశారు. కానీ అది వియన్నా కాంగ్రెస్ విఫలమై ప్రజల యొక్క తిరుగుబాటు జరిగి ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా ప్రజాప్రభుత్వాలు ఎప్పుడంటే ఫ్రాన్స్లో ఏర్పడింది. అంతకన్నా ముందు ఏంటంటే రిలీజియస్ వార్, మత సంస్కరణ ఉద్యమం, రిలీజియస్ వార్, ప్రొటెస్టెంట్ ఉద్యమం వచ్చినాయి. క్యాథలిక్ ప్రొటెస్టెంట్ ఉద్యమాలకు వ్యతిరేకంగా మరి రిలీజియస్ ఫ్రీడమ్ రాజులకు ఇవ్వబడింది, కానీ ప్రజలకు ఇవ్వబడలేదు. కానీ ప్రజలకు ఎప్పుడైతే ఇవ్వబడలేదో మళ్ళా యుద్ధాలు, యుద్ధాలు జరిగినాయి. ఒకే దేశంలో వివిధ ప్రజలు ఉండటం, వివిధ ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్లు ఉండటం, మళ్ళా వీళ్ళ మధ్యలో ఊచకోత జరగడం. దాంతో 1648 వెస్ట్ఫేలియా ట్రీటీ, ఆక్స్ఫర్డ్ ట్రీటీ తోటి ప్రజలకు ఏ మతం వాళ్ళు అవలంబిస్తే ఆ మతాన్ని మరి వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ప్రజలకు స్వాతంత్రం, మతపరమైన స్వాతంత్రం వచ్చింది. ఆ మతపరమైన స్వాతంత్రం తర్వాత నెమ్మదిగా నేషన్ స్టేట్స్లలో మరి రాజకీయపరమైన స్వాతంత్రం కూడా ఎట్లా వచ్చిందంటే 1851లో నెపోలియన్ ప్లెబిసైట్ జరిపి అతను చక్రవర్తిగా ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేసుకొని చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. ఆ విధంగా మొట్టమొదటి ఎక్స్పెరిమెంట్ ప్రజాస్వామ్యాన్ని, ప్రజల యొక్క కాన్సెంట్ను, ప్రజల యొక్క ఒపీనియన్ను, ప్రజల యొక్క అభిమతాన్ని
ఆసరాగా ప్రజాప్రభుత్వాలు ఏర్పడటం మొదలైనవి. దాన్ని ఏమంటారంటే డెమోక్రటిక్ స్టేట్స్, ప్రజాప్రభుత్వాలు. అంటే ప్రజాప్రభుత్వాలు అంటే ఇక్కడ చూడండి, ప్రజాప్రభుత్వాలు అంటే ప్రజలే ప్రభుత్వంలో పార్టిసిపేట్ కావడం. అంటే కొద్ది ప్రాంతం అయితే ప్రజలందరూ మరి పార్టిసిపేట్ అవుతారు, కానీ మన పెద్ద ఏరియాలో జాతీయ రాజ్యాల్లో మిలియన్ల కొద్ది వేల కొద్ది జనాభా ఉన్న దాంట్లో ప్రజాప్రభుత్వం ఎట్లా అంటే ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్ ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా పరిపాలించడము, అది ప్రజాస్వామ్యం వచ్చింది. సో ఆ విధంగా ప్రజాస్వామ్యం అమెరికాలో వచ్చింది. అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది. అలానే ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఫ్రాన్స్లో వచ్చింది. మిగతా దేశాల్లో కూడా మరి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చి ప్రజలే సర్వాధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ప్రజల చేతిలో ఉంటారు. ప్రజలు ఓటింగ్ ద్వారా, వాళ్ళకు ఓటింగ్ రైట్ ఇచ్చారు. ఆ ఓటు ద్వారా ప్రజా ప్రభుత్వాలు ఏర్పడడం మొదలైంది యూరోప్లో. అలా ఓటింగ్ రైట్ ద్వారా ప్రజాప్రభుత్వాలు మొదలైంది ఇంగ్లాండ్లో మొదలు కూడా, అది కూడా. సో ఆ విధంగా ఇంగ్లాండ్లో ప్రజాప్రభుత్వం రావడం, మిగతా దేశాల్లో కూడా ప్రజాప్రభుత్వం నెమ్మదిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఓటర్ ప్రతినిధుల ద్వారా పరిపాలన జరగడం, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ ఇది ఇంగ్లాండ్లో మొదలైంది. సో ఆ విధంగా మిగతా దేశాల్లో కూడా అది మొదలైంది. ఆ విధంగా మరి ప్రజాప్రభుత్వాలు ప్రజల యొక్క ఓటింగ్ ద్వారా మరి ఐరోపా దేశాల్లో పార్టీ సిస్టమ్ మొదలైంది. పార్టీలు వివిధ ఐడియాలజీ, వాటికి కూడా సపరేట్ భావజాలం ఉంటుంది. ఆ భావజాలంతో ఉన్నటువంటి పార్టీ సిస్టమ్ మొదలైంది. ఆ విధంగా ఒక పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆ పార్టీని ప్రజలు ఉంచాలా లేదా అనేది మళ్ళా 5-6 ఏళ్ల తర్వాత ఓటింగ్ ఇచ్చినారు. కాబట్టి ప్రజలకు ఓట్ సిస్టమ్ ద్వారా ప్రజలు ఆ ప్రభుత్వం మంచిదైతే దాన్ని ఎన్నుకోవడం, లేదంటే ఇంకో దాన్ని కొత్త ప్రభుత్వం ఎన్నుకోవడం. ఈ విధంగా ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీలు వచ్చినాయి, వివిధ ఐడియాలజీ. దాన్ని కన్జర్వేటివ్స్ అని, లిబరల్స్ అని ఇంగ్లాండ్లో వచ్చింది. కన్జర్వేటివ్ పార్టీ అని ఏంటంటే ట్రెడిషనల్గా ఉన్నట్టుగా లిబరల్ అని, డెమోక్రటిక్ అని. సో ఆ విధంగా ప్రజాస్వామ్యం, ఇలా డిఫరెంట్ ఐడియాలజీ తోటి, వేరు ఐడియాలజీ తోటి ప్రజల ముందు పార్టీలు వచ్చినాయి. ఆ విధంగా ఒక పార్టీని, ప్రజల మెప్పు పొందినటువంటి పార్టీని అభిప్రాయం ప్రకారంగా పరిపాలించకపోతే దాన్ని నెక్స్ట్ ఎలక్షన్లలో దాన్ని తీసివేయటము, లేదా దాన్ని మార్పు చేసుకొని ఇంకొక పార్టీని ఎన్నుకోవటం. ఆ విధంగా పార్టీ సిస్టము, ప్రజాభిప్రాయము, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వాలు వచ్చినాయి. ప్రజలే దానికి సార్వభౌములు ఎవరంటే ఇప్పుడు ప్రజలే సార్వభౌములు. ఎందుకంటే ప్రజలే 5 ఏళ్లకోసారి వాళ్ళు ఓటింగ్ ద్వారా ప్రభుత్వాలను మారుస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ప్రజల మెప్పు కోసం పనిచేస్తూ మొదలుపెట్టాయి. ఆ విధంగా ప్రజాస్వామ్యాలు ఆవిర్భవించింది, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆవిర్భవించింది. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థల తర్వాత మరి ఫ్రాన్స్లో సోషలిజం వచ్చింది. అట్లనే మరి అట్లా కాకుండా ఇంకా ఫ్యాసిస్ట్ డిక్టేటర్స్ కూడా వచ్చినారు. వాళ్ళు కూడా డిక్టేటర్స్ కూడా ప్రజాప్రభుత్వాన్ని, ఫ్యాసిస్టు, నాజిస్టు ప్రజల యొక్క మెప్పు పొంది, హిట్లర్ కూడా ప్రజల యొక్క మెప్పు పొంది ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడ్డాడు. ఎలక్షన్ ద్వారా ఛాన్సలర్ కాబడ్డాడు హిట్లర్ కూడా. సో ఆ విధంగా ప్రజాప్రభుత్వాలు, డిక్టేటర్స్ కూడా ప్రజల ఆమోదంతో డిక్టేటర్స్గా, టోటాలిటేరియన్ గవర్నమెంట్ అంటే సంపూర్ణ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అది కూడా ప్రజలు ఇచ్చినారు. అట్లనే ఆ తర్వాత ఏమొచ్చిందంటే మళ్ళా రష్యాలో కమ్యూనిజం వచ్చింది, సోషలిజం వచ్చింది. అంటే అన్ని ఆస్తులన్నీ ప్రభుత్వ పరంగా ఉంటాయి, ఎవరికి ప్రైవేట్ ఆస్తులు అవి సోషలిజం. ఇంకా
రెవల్యూషన్ ద్వారా వచ్చినటువంటి కమ్యూనిజం, ఈ విధంగా ఎన్నో భావజాలాలు వచ్చినాయి. భావజాలం ప్రకారంగా ప్రజాప్రభుత్వాలు వచ్చినాయి, ప్రజలు ఓటు ద్వారా వచ్చినాయి. ఈ విధంగా ప్రజాప్రభుత్వాలు, డెమోక్రటిక్ గవర్నమెంట్స్, ఆ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ కు తర్వాత మన సోషల్ డెమోక్రటిక్ గవర్నమెంట్ తర్వాత మళ్ళా సంక్షేమ రాజ్యాల తర్వాత కమ్యూనిస్టు రాజ్యాలు వచ్చినాయి. సో ఈ విధంగా ఏదైతే మరి మరి ప్లూరల్ పార్టీస్ అంటే బహు పార్టీ సిస్టమ్, కొన్ని దేశాలను బహు పార్టీలు వచ్చినాయి, కొన్ని దేశాలను ఒకే పార్టీ ఉంటుంది కానీ ఎలక్షన్లో ఆ పార్టీ వాళ్ళు పోటీ చేస్తారు. దాన్ని టోటాలిటేరియన్ గవర్నమెంట్ లేదా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అంటారు. సో ఏదేమైతే ప్రజల యొక్క ఓటు ద్వారా ఎన్నుకోబడుతున్నారు. ఎక్కడ రష్యాలో కూడా అంతే, సోవియట్లు ఉంటాయి, సోవియట్ల ద్వారా ఎన్నుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ సెంట్రల్ కమిటీని ఎన్నుకుంటారు. సో ఆ విధంగా ప్రజల యొక్క ఓటుతోటి ప్రజాప్రభుత్వాలు రావటము, ఆ ప్రభుత్వాలు కూడా డిఫరెంట్ ఐడియాలజీతోటి ఒకటి కంప్లీట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ అని, లేక సోషల్ సంక్షేమ రాజ్యం అని, తర్వాత కమ్యూనిస్టు రాజ్యం అని, వివిధ ఐడియాలజీతోటి డిక్టేటర్స్ అని, హిట్లర్, ఫ్యాసిజం, నాసిజం, ఇలాంటి డెమోక్రటిక్ పందాలు, డెమోక్రటిక్ రెవల్యూషన్ ద్వారా ప్రజాప్రభుత్వాలు చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఆ విధంగా మోడర్న్ పొలిటికల్ సిస్టంలో మోడర్న్ స్టేట్స్లలో ఎవరంటే సంపూర్ణ అధికారం ఉన్నటువంటి సావరిటీ ఎవరి చేతిలో ఉందంటే ప్రజల చేతిలో ఉంది. అది ఏదైనా ప్రభుత్వం కావచ్చు, ప్రజాప్రభుత్వం కావచ్చు, సామ్యవాద ప్రభుత్వం కావచ్చు, కమ్యూనిస్టు ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలు ఎన్నుకోబడటం ద్వారా ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ విధంగా ఇప్పుడు ఇంతకుముందు ఏముండేదంటే రాజు దైవాంశ సంభూతుడు, ఫ్యూడల్ నవాబులు సపోర్ట్ చేసే రాజరికం ఉండేది. రాజు దైవాంశ సంభూతుడు, దేవుని చేత నియమబడ్డవాడు అని చెప్పి భావాలు. ఇప్పుడు ఆ భావాలు పోయి ఏమొచ్చినాయి ఇప్పుడు అంటే రాజు దైవాంశ సంభూతుడు కాదు, ప్రజలు ఎన్నుకోవడం ద్వారా ప్రభుత్వాలు వస్తున్నాయి. రాజరికం కూడా అలానే ఉంటుంది, ప్రజలు అంగీకరిస్తే రాజరికం ఉంటుంది, లేదా ప్రజలు మార్పు వస్తే రాజరికం పోయి ప్రజాప్రభుత్వాలు వచ్చినాయి. సో ఈ విధంగా ప్రజల యొక్క మెప్పుతోటి ప్రభుత్వాలు మారుతూ వచ్చినాయి. ఈ మారే ప్రభుత్వాలను పార్టీ సిస్టమ్ వచ్చింది, వివిధ పార్టీలు పోటీ పడుతూ వచ్చినాయి. వాళ్ళ ఐడియాలజీ ప్రకారంగా పోటీ పడుతూ ప్రజలతో ఎన్నుకోబడుతున్నారు. దాన్ని మరి వివిధ పార్టీలు ఉన్నదాన్ని ప్లూరల్ డెమోక్రసీ అంటారు, బహుపార్టీ డెమోక్రసీ. మరి అట్లా కాకుండా డిక్టేటర్స్ ఉన్నారు, ఫ్యాసిస్టు, నాజిస్టు, వాళ్ళు కూడా ప్రజలతో ఎన్నుకోబడుతున్నారు. అట్లా కాకుండా ఇంకా కమ్యూనిస్టు ప్రభుత్వం ఒకే పార్టీ ఎలక్షన్లో పార్టిసిపేట్ అవుతుంది. అది ఏమంటారంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రకారంగా కమ్యూనిస్టులు ఎలక్ట్ చేయబడుతుంది, పోటీ చేస్తారు, ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నుకోవాలి. అది కూడా ప్రజాప్రభుత్వంతో, ప్రజల యొక్క సామర్థ్యంతో అన్ని ప్రభుత్వాలు డెమోక్రటిక్ రెవల్యూషన్ ద్వారా ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అది మోడర్న్ పొలిటికల్ సిస్టంలో రష్యాలో కానీ, ఈస్టర్న్ యూరోప్లో రష్యన్ కమ్యూనిజం వచ్చింది, వెస్టర్న్ యూరోప్లో ప్రజాస్వామ్యాలు వచ్చినాయి. ఆ తర్వాత రెండింటికి మధ్యలో సామ్యవాదం, ప్రజల యొక్క సోషలిజం, సామ్యవాదం వ్యవస్థ, వెల్ఫేర్ స్టేట్స్ వచ్చినాయి. ఈ విధంగా అన్ని రాజ్యాలు కూడా వెల్ఫేర్ స్టేట్స్గా లేదా కమ్యూనిస్ట్ స్టేట్స్గా వ్యతిరేకంగా వెల్ఫేర్ స్టేట్స్ వచ్చినాయి. ప్రజాప్రభుత్వాలు పోయి సంక్షేమ రాజ్యాలు వచ్చినాయి. సో ఈ విధంగా మరి ప్రభుత్వాలు ప్రజల సావాంటి తోటి ప్రజల మెప్పు కోసం వాళ్ళు ప్రభుత్వాలు పనిచేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా, కమ్యూనిస్టు ప్రభుత్వం అయినా, మరి ప్రజాప్రభుత్వం అయినా, సంక్షేమ రాజ్యమైనా,
ఏ రాజ్యమైనా ఏ ప్రభుత్వం అయినా ప్రజల యొక్క మెప్పు కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసము, ప్రజల యొక్క తీర్పును బట్టి, ప్రజలు ఇచ్చిన ఓటింగ్ పవర్ని బట్టి ప్రజాప్రతినిధులు ఏలుతున్నారు. ఇప్పుడు అది మోడర్న్ స్టేట్స్ పొలిటికల్ కల్చర్లో వచ్చింది ఏంటి అంటే ప్రజలే సార్వభౌములు. ఏ ప్రభుత్వం అన్నా కానీ ప్రజలే సార్వభౌములు. ఆ విధంగా సార్వభౌమత్వం ప్రజలకు వచ్చింది. ఆ విధంగా ప్రజలు జాతీయ భావం అభివృద్ధి చెందింది. జాతీయ నేషన్ స్టేట్స్ అవి వచ్చినాయి. మొట్టమొదటి నేషన్ స్టేట్స్ లేకుండే రాజరికాలు ఉండేది, ఫ్యూడల్ రాజరికాలు ఉండేది. మరి ఆ ఫ్యూడల్ రాజరికాలు పోయి నూతన రాజ్యాల ఆవిర్భావం, కొత్త మార్గాలను కనిపెట్టడంతో నూతన యూరోపియన్ రాజ్యాలు కొత్త ప్రాంతాలను కనిపెట్టారు. అక్కడ వలసలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశాలు బాగా పారిశ్రామిక అభివృద్ధి చెంది బలమైన దేశాలుగా మారినాయి. ఆ బలమైన దేశాల్లో మరి వివిధ రాజకీయ మార్పులు జరిగినాయి. ఆ రాజకీయ మార్పులు ఏంటి అంటే జాతీయ రాజ్యాలుగా ఏర్పడ్డాయి. జాతీయ రాజ్యాలు ఏర్పడి జాతీయ రాజ్యాల మధ్య పోటీ కూడా వచ్చింది. మరి పోటీ తోటి వివిధ రాజ్యాలు మరి వాటి మధ్యలో కొట్లాట, ఇంపీరియలిజం, కలోనియలిజం ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ తర్వాత అవన్నీ కూడా మరి నెమ్మదిగా జాతీయ రాజ్యాలు ప్రజల యొక్క ఓటింగ్ పవర్ తోటి, ప్రజల యొక్క మెప్పుతోటి ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మొట్టమొదట ఆ ప్రజాప్రభుత్వాలు మోడర్న్ డెమోక్రటిక్ స్టేట్స్ వచ్చినాయి, జాతీయ రాజ్యాలు వచ్చినాయి, ప్రజాప్రభుత్వాలు వచ్చినాయి. సో ఆ ప్రజాప్రభుత్వాలు మొట్టమొదటి ఓన్లీ ప్రజాప్రభుత్వం, డెమోక్రటిక్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత సోషలిస్ట్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చింది ఈస్టర్న్ యూరోప్లో. సో వివిధ ఐడియాలజీతో వచ్చినటువంటి పార్టీ సిస్టమ్, డిక్టేటర్స్, ఫ్యాసిస్టు, నాజిస్టు అందరూ కూడా ప్రజల యొక్క అప్రూవల్ తోటి వచ్చినటువంటి వాళ్ళే. ప్రజామోదంతో వచ్చినటువంటి వాళ్ళు మోడర్న్ సిస్టంలో, రాజరికంలో, మోడర్న్ సిస్టమ్ పాలిటిక్స్లో వాళ్ళు సర్వైవ్ కాగలుగుతున్నారు. ప్రజాభిమానం లేకుండా ఏ పార్టీ కూడా మరి స్థిరంగా ఉండలేకపోతుంది. కాబట్టి పార్టీలను, ఐడియాలజీని, పార్టీలను అన్ని ఎవరు మార్చగలుగుతున్నారు? ప్రజలు మార్చగలుగుతున్నారు. ప్రజలకు ఓటింగ్ రైట్ వచ్చింది. ఓటు సిస్టమ్ అంటే ప్రజలు తమ యొక్క ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్న ప్రతినిధులు మరి పరిపాలన చేస్తారు. ఆ పరిపాలనలో ఏమేమి ఉంటాయంటే ఆ పరిపాలనలో మెజారిటీ పార్టీ గవర్నమెంట్ ఉంటుంది, దాంట్లో ప్రెసిడెంట్ ఉంటాడు, జ్యుడిషియరీ ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంది, కోర్టు ఉంటాయి. కోర్టు జ్యుడిషియరీ ఏంటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీగా పనిచేస్తుంది. ఏదైనా తప్పులు జరిగితే ప్రజాప్రభుత్వంలో, ఎగ్జిక్యూటివ్లో, లెజిస్లేచర్లో ఏమైనా జరిగితే వాటిని సవరణ చేయడానికి స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంటుంది. పార్లమెంటరీ చట్టాలు చేసే సభ వేరు, ఎగ్జిక్యూటివ్ సభ వేరు, చట్టాలు అమలు చేసే సభ వేరు, మరి న్యాయ వ్యవస్థ వేరు. తర్వాత ఎలక్షన్ కమిషన్ వేరు. ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఎవ్రీ 5 years 6 every years 5 టర్మ్ ఎలక్షన్ కండక్ట్ చేసి ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. ఇలాంటి యొక్క ప్రజాప్రభుత్వాలు వచ్చి ప్రజల యొక్క ఆమోదంతో వివిధ ప్రజాప్రభుత్వాలు అధికారంలో వచ్చి ప్రజల యొక్క మేలు కోసం పనిచేస్తూ వస్తున్నాయి. దాన్ని ఆ యొక్క ప్రజల మేలు కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు, వివిధ రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకటి బహుపార్టీ సిస్టమ్,
ప్లూరల్ డెమోక్రసీ అంటారు. లేక డిక్టేటర్గా ఉండి కూడా ప్రజల మేలు కోసం, లైక్ ఫ్యాసిస్ట్, నాజిస్ట్, తర్వాత కమ్యూనిస్ట్ సోషలిజం, లేదా ఆ తర్వాత కమ్యూనిస్ట్ వ్యవస్థ. సర్వ ఆస్తులు ప్రభుత్వానికి చెందుతాయి, మిగతా వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి ఏవి కూడా ఉండవు. అది కమ్యూనిస్ట్ వ్యవస్థ. కమ్యూనిస్ట్ విప్లవం, విప్లవంతో వచ్చినటువంటి కమ్యూనిస్ట్ వ్యవస్థ ఫ్యూడల్ సిస్టాన్ని, క్యాపిటలిస్ట్ సిస్టాన్ని అంతం చేసి మరి వర్కర్స్ పార్టీ, ప్రొలిటేరియన్ గవర్నమెంట్, బీదల యొక్క పార్టీగా ఆవిర్భవించినటువంటి పార్టీ ఏదైతే కమ్యూనిస్టు ప్రభుత్వం రష్యాలో వచ్చింది. ఆ కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా మరి 1990లో గుర్బచవ్ రీఫార్మ్స్ చేశాడు. ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏంటంటే క్యాపిటలిస్ట్ ప్రభుత్వం అమెరికా చేతిలో బైపోలార్ సిస్టమ్ ఉండేది. వరల్డ్ వార్ తర్వాత కూడా మరి ఏంటి అంటే కోల్డ్ వార్ నడిచింది. మీ రెండు అగ్రరాజ్యాల మధ్య, కమ్యూనిస్ట్ అగ్రరాజ్యం మరి అమెరికా డెమోక్రటిక్ అగ్రరాజ్యం మధ్య కోల్డ్ వార్ కూడా జరిగింది. ఈ కోల్డ్ వార్ తర్వాత నెమ్మదిగా కమ్యూనిస్టు రాజ్యాలు, తూర్పు యూరోప్లో ఉన్న కమ్యూనిస్టు రాజ్యాలు, రష్యా బలహీనపడి గురుబచవ్ కాలంలో రీఫార్మ్స్ ప్రవేశపెట్టి కమ్యూనిస్ట్ వ్యవస్థ పోయింది. ఇప్పుడు బైపోలార్ సిస్టమ్, యూనిపోలార్ సిస్టమ్, అమెరికా ఆధిపత్యమే నడుస్తుంది. ఇప్పుడు మరి ఈ యొక్క కమ్యూనిస్టు రష్యా ఆధిపత్యం తగ్గిపోయింది ప్రపంచంలో. ఇప్పుడు కమ్యూనిస్టు ఆధిపత్యం బలంగా ఉన్నటువంటిది ఏంటి అంటే చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. అది అమెరికా ధీటుగా ఎదుగుతున్నది. రష్యా కూడా ఇంకా కమ్యూనిస్ట్ ప్రభుత్వం. రెండు కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు, డెమోక్రటిక్ ప్రభుత్వాలు కూలిపోవడానికి కారణమైనటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు డెమోక్రటిక్ రాజ్యాలను కూలకుండా అమెరికా ఇతోధిక సాయం చేసి డబ్బు రూపంలో ఆ యొక్క ప్రజాస్వామ్యాన్ని నిలిచి ఉండేటట్టుగా మార్షల్ డాక్ట్రిన్, ట్రూమన్ డాక్ట్రిన్ అని ఇతోధికంగా డబ్బు సాయం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడగలిగింది. కమ్యూనిజాన్ని తూర్పు ఐరోపా నుంచి మరి పశ్చిమ ఐరోపాకు కమ్యూనిజం స్ప్రెడ్ కాకుండా ఆపగలిగింది అమెరికా దేశం. సో ఆ విధంగా ఏదేమైతే ఇప్పుడు మోడర్న్ పొలిటికల్ సిస్టంలో మోడర్న్ స్టేట్స్ ఎమర్జ్ అయినాయి, జాతీయ రాజ్యాలు ఎమర్జ్ అయినాయి. మోడర్న్ స్టేట్స్లో జాతీయ రాజ్యాలు ఎమర్జ్ అయినాయి. వివిధ జాతుల పరంగా, వివిధ భాష పరంగా, మరి వివిధ ప్రాంతాల పరంగా వచ్చినటువంటి జాతీయ రాజ్యాలు మరి జాతీయ భావంతో మరి వాటి మధ్యలో పోటీ ఏర్పడింది. ఆ తర్వాత పోటీ నుంచి మరి సత్సంబంధాలు పెట్టుకొని పోటీ ఉంటే మరి అన్ని రాజ్యాలు ఒకదానికొకటి యుద్ధాలు దారితీస్తున్నాయి. ఆ యుద్ధాలను మానేసి ప్రజాప్రభుత్వాలు, డిప్లొమసీ ద్వారా పరస్పరం సహాయం చేసుకోవడం ద్వారా ప్రభుత్వాలు, ప్రజలు అభివృద్ధి చెందుతారనే అటువంటి భావంతో మోడర్న్ పొలిటికల్ సిస్టాన్ని అడాప్ట్ చేసుకోగలిగింది. ఆ విధంగా అడాప్ట్ చేసుకున్న మోడర్న్ పొలిటికల్ సిస్టమ్ ఏంటి అంటే ప్రజాస్వామ్య పరిపాలన. ఆ తర్వాత ప్రజాస్వామ్య పరిపాలన ఇంకా క్యాపిటలిస్ట్ వ్యవస్థ కేంద్రీకరించబడుతుందని చెప్పి సామ్యవాద వ్యవస్థ వచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థకి వ్యతిరేకంగా సోషలిస్ట్ వ్యవస్థ వచ్చింది. సోషలిస్ట్ వ్యవస్థ కూడా సరిగా పనిచేస్తలేదని కమ్యూనిస్ట్ వ్యవస్థ వచ్చింది. సో ఆ విధంగా ఈ వివిధ ఐడియాలజీతోటి వివిధ పార్టీలతోటి వివిధ ప్రభుత్వాలు, వివిధ రకాలైన ప్రభుత్వాలు ప్రజాభిప్రాయంతో వచ్చినాయి. ఆ విధంగా మోడర్న్ డెమోక్రటిక్ సిస్టమ్ ద్వారా మరి వివిధ రకాల ఐడియాలజీలను ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు మేలు కోసం ప్రభుత్వాలు నడుస్తూ వస్తున్నాయి. అది మోడర్న్ డెమోక్రటిక్
రెవల్యూషన్ స్టేట్స్. ఆ రెవల్యూషన్స్లో కూడా వివిధ రకాల పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ ఇది ప్రజా పరిపాలన స్మూత్గా పోయి ఇంకో ప్రభుత్వం ఏర్పడేది. అట్లా కాకుండా కమ్యూనిస్టు సోషలిజం ఏర్పడేది, కమ్యూనిస్టు వ్యవస్థ ఏర్పడేటువంటి వివిధ రకాలైనటువంటి ఒక డిక్టేటర్స్ కూడా ఎమర్జ్ అయినారు. వివిధ రకాలైనటువంటి ప్రజాప్రభుత్వాలు ప్రజల యొక్క ఆమోదంతో వస్తున్నాయి. ఆ విధంగా ప్రజాప్రభుత్వాలు మరి వచ్చి ప్రజల మేలు కోసం పరిపాలన సాగిస్తుంది. బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఎట్లా మోడర్న్ స్టేట్స్లో బ్యూరోక్రటిక్ సిస్టమ్ అంటే ప్రజల యొక్క ఇప్పుడు నిరంకుశ రాజులు, ప్రాంతీయ కింద బ్యూరోక్రసీ ఉంది. ఏది చట్టాలు చేసేటువంటి, చట్టాలు అమలు చేసేటువంటి బ్యూరోక్రసీ. ఆ బ్యూరోక్రసీ నెమ్మదిగా ఏమైందంటే దాంట్లో లంచగొండితనం కూడా మొదలైంది. అయినప్పటికీ కూడా ఈ బ్యూరోక్రసీలో నెమ్మదిగా మార్పులు వచ్చి ఈ బ్యూరోక్రసీ మోడర్న్ బ్యూరోక్రసీగా తయారైంది. మోడర్న్ ఉద్యోగస్వామ్యం మోడర్న్ స్టేట్స్లో బలమైన వర్గం ఏంటంటే ఉద్యోగస్వామ్యం. ఆ తర్వాత ఉద్యోగస్వామ్య సపోర్ట్ తోటి వచ్చినటువంటి ప్రజాప్రభుత్వాలు. వివిధ రకాలైనటువంటి ప్రజాప్రభుత్వాలు మోడర్న్ బ్యూరోక్రసీ స్టేట్స్లలో వచ్చినాయి. ఆ ప్రజాప్రభుత్వాల్లో వివిధ రకాలైన ప్రజాప్రభుత్వం, సామ్యవాద ప్రభుత్వం, కమ్యూనిస్టు ప్రభుత్వం, డెమోక్రటిక్ ప్రభుత్వం. సో ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు ప్రజల ఆమోదంతో వచ్చినటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ విధంగా మోడర్న్ స్టేట్స్లలో బ్యూరోక్రటిక్ మోడర్నైజేషన్ వచ్చింది. బ్యూరోక్రటిక్ మోడర్నైజేషన్ ఆధునీకరించబడింది. అది పరిపాలన వ్యవస్థ ఆధునీకరించబడింది. పరిపాలన వ్యవస్థ ఆధునీకరించబడ్డ తర్వాత ప్రాంతీయ నిరంకుశ రాజులు వచ్చినారు. ఆ తర్వాత జాతీయ రాజ్యాలుగా వచ్చినటువంటి ప్రాంతీయ నిరంకుశ రాజుల కాలంలో జాతీయ రాజ్యాలు మరి బ్యూరోక్రటిక్ మోడర్నైజేషన్ మరి ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాలు వచ్చినాయి. ఈ తర్వాత బ్యూరోక్రటిక్ మోడర్నైజేషన్ నెమ్మదిగా దేనికి దారి తీసిందంటే ప్రజాప్రభుత్వానికి దారి తీసింది. ఆ విధంగా ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రజాప్రభుత్వాలకు వివిధ పార్టీ సిస్టమ్, ప్లూరల్ డెమోక్రసీ కాకుండా డిక్టేటర్స్ డెమోక్రసీ, ఒకే పార్టీ ఉన్న డెమోక్రసీ, కమ్యూనిస్ట్ డెమోక్రసీ ఇట్లాంటివి కూడా వచ్చినాయి. సో ఆ విధంగా పార్టీ సిస్టము, మోడర్న్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ వచ్చినాయి. ఆ గవర్నమెంట్స్ వివిధ రకాల గవర్నమెంట్స్ ఏంటి ప్రజాప్రభుత్వాలు, ప్రజల సామాన్యుడితో వచ్చిన ప్రభుత్వం, ప్రజల రిప్రజెంటేటివ్ తోటి పరిపాలించబడేది. తర్వాత సోషలిజం, మొత్తం ప్రభుత్వ పరంగా అన్ని ఆస్తులు ఉండటం, ప్రభుత్వం అన్నిటికీ అందరికీ ఉద్యోగాలు కల్పిస్తున్నది. అలాంటిది స్టేట్ కంప్లీట్ రాజ్య ఆధ్వర్యంలో అన్ని ఆస్తులు ఉంటాయి. ఆ రాజ్యమే అన్ని కల్పిస్తుంది అందరికీ. వాళ్ళ యొక్క ఎబిలిటీని బట్టి వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది. అది ఈ యొక్క కమ్యూనిస్టు సోషలిస్ట్ స్టేట్స్ ఎమర్జ్ అయ్యింది. సోషలిస్ట్ స్టేట్స్ కన్నా ఇంకా ఎక్స్ట్రీమ్కి పోయినటువంటి ప్రభుత్వం ఏంటంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వం. అది కాకుండా రెవల్యూషనరీ ప్రభుత్వం, విప్లవం ద్వారా వచ్చినటువంటి కమ్యూనిస్ట్ రష్యా, లెనిన్, స్టాలిన్, ఆ తర్వాత మావో ఆధ్వర్యంలో వచ్చిన కమ్యూనిస్ట్ చైనా. సో ఈ విధంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు వచ్చి మరి ఒక పార్టీ సిస్టాన్ని పెట్టాయి. ఒకే కమ్యూనిస్ట్ ప్రభుత్వం, ప్రతినిధులు ఎన్నుకుంటారు కానీ ప్రతినిధులు ఏర్పాటుకుంటారు కానీ పార్టీ మాత్రం ఒకటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం. ఇలా టోటాలిటేరియన్ గవర్నమెంట్, పూర్తిగా తన ఆధీనంలో గవర్నమెంట్, డిక్టేటర్స్ గవర్నమెంట్స్ వచ్చినాయి. ఆ విధంగా ప్రజాప్రభుత్వాలు మోడర్న్ డెమోక్రటిక్ అంటే ఈ మోడర్న్ స్టేట్స్లో ఫ్యూడల్ స్టేట్స్ పోయి, రాజరికాలు పోయి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రటిక్ సిస్టమ్ వచ్చినాయి. ఆ విధంగా మరి ఈ జాతీయ రాజ్యాలు కూడా మోడర్న్ స్టేట్స్లో మరి పాలిటిక్స్లో జాతీయ రాజ్యాలు అనేది రెండవ అంశం. మొట్టమొదటిది ఏంటంటే మోడర్న్ స్టేట్స్ బ్యూరోక్రటైజేషన్ అంటే ఉద్యోగస్వామ్యం.
బలమైన ఉద్యోగ స్వామ్యం రావడం, ఆ ఉద్యోగ స్వామ్యం పనిచేయడం, ఇది ప్రజల కోసం. ఆ తర్వాత జాతీయ రాజ్యాలు ఆవిర్భవించడం రెండవ దశలో. జాతీయ రాజ్యాలు, జాతీయ నేషన్స్, మరి ప్రాంగ నిరంకుశ రాజులు బలమైన రాజులుగా ఎమర్జ్ అయ్యి ప్రజల మేలు కోసం పరిపాలిస్తున్న దాన్ని జాతీయ రాజ్యం. వివిధ ప్రాంతాలు, భాషగా ఉన్నటువంటి వాళ్ళు ఒక రాజ్యంగా ఏర్పడటం. ఆ విధంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, మరి మిగతా ఐరోపా దేశాలన్నీ కూడా జాతీయ రాజ్యాలుగా ఏర్పడ్డాయి. వివిధ భాషను మాట్లాడుకున్న ప్రాంతాల వాళ్ళు జాతీయ రాజ్యాలు ఏర్పడి, ఆ జాతీయ రాజ్యాలు కూడా ప్రజాభిప్రాయంతో, ప్రజల యొక్క మెప్పుతోటి, ప్రజల యొక్క ఆమోదంతో, ప్లెబిసైట్ తోటి మరి ప్రభుత్వాలు రావడం, కొత్త ప్రభుత్వాలు రావడం జరిగింది. ఆ ప్రభుత్వాలులో వివిధ రకాల ప్రభుత్వాలు, ప్లూరల్ డెమోక్రసీ, లేదా సోషల్ డెమోక్రసీ, లేదా కమ్యూనిస్ట్ డెమోక్రసీ. సో వివిధ డెమోక్రసీలో ప్రజాప్రభుత్వం, వివిధ రకాల ప్రజాప్రభుత్వాలు వచ్చినాయి. ఈ అన్నిటి యొక్క ఏమి ఏంటంటే ప్రజలను ప్రజలే సార్వభౌములు. అన్నింటిలో కూడా ప్రజలే సార్వభౌములు. ప్రజల వెల్ఫేర్ కోసమే అన్ని ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అది వెల్ఫేర్ స్టేట్స్ అంటారు, లేదా సోషలిస్టిక్ స్టేట్స్ అని అంటారు. సో ఈ విధంగా ప్రజల యొక్క మెప్పు కోసం పరిపాలించే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇది మరి డెమోక్రటిక్ స్టేట్స్ లో వివిధ రూపాలలో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వాలు. కమ్యూనిస్ట్ ప్రభుత్వం, రాడికల్ ప్రభుత్వం, రెవల్యూషనరీ ప్రభుత్వాలు, ఇంకా సామ్యవాద ప్రభుత్వాలు, ప్రజాప్రభుత్వాలు, సంక్షేమ రాజ్యాలు, ఇలాంటి యొక్క అన్నీ కూడా మూడు మోడర్న్ స్టేట్ డెమోక్రటైజేషన్, బ్యూరోక్రటైజేషన్, తర్వాత జాతీయ రాజ్యాల ఆవిర్భావం, ఆ తర్వాత పార్లమెంటరీ సిస్టమ్, డెమోక్రటిక్ పందాలు, ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ వచ్చింది. ఆ విధంగా డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టంలో సావర్నిటీ అల్టిమేట్గా ప్రజలకు ఇవ్వబడింది. మిగతా పార్టీ ప్రజల మెప్పు కోసం పనిచేస్తూ మరి ప్రజల మెప్పు పొందలేని ప్రభుత్వాలు కూలదోయబడుతున్నాయి, ప్రజల మెప్పు ఉన్నటువంటి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ విధంగా వివిధ రూపాలలో ప్రజాప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. దాన్ని ప్రత్యక్షంగా డైరెక్ట్ ఎలక్షన్ తోటి నడిచేయి, ఇండైరెక్ట్ ఎలక్షన్ తోటి నడిచేయి, మరి సంక్షేమ రాజ్యాలు, కమ్యూనిస్టు రాజ్యాలు. సో ఈ విధంగా రకరకాల ప్రభుత్వాలు వచ్చినాయి. సో ఆ విధంగా ప్రభుత్వాలు, డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ వచ్చి, ఈ యొక్క డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టంలో వివిధ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, సోషలిస్టిక్ పార్టీలు, డెమోక్రటిక్ పార్టీలు, డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీలు. సో ఈ విధంగా అన్నీ కూడా ప్రజలే సార్వభౌములుగా వచ్చి ఆధునిక రాజ్యాలు ఆవిర్భవించింది. అన్ని ఆధునిక రాజ్యాలలో ఇప్పుడు సార్వభౌములు ఎవరంటే ప్రజలు. ప్రజల సార్వభౌమత్వంతో ఎలక్షన్ ఓటింగ్ రైట్ తోటి ప్రజాప్రభుత్వాలను చేంజ్ చేయగలుగుతున్నారు. ప్రభుత్వాలను చేంజ్ చేయగలుగుతున్నారు ఎవరు? ప్రజలు. సో ఆ విధంగా ఇప్పుడు మొత్తం సార్వభౌమత్వం ఎవరి చేతిలో ఉందంటే ప్రజల చేతిలో ఉన్నది. కానీ రూపాలు ఏంటి అంటే ప్రజాప్రభుత్వాలు వివిధ రూపాల్లో ఉన్నాయి, రూపాలు వేరువేరుగా ఉన్నాయి. కానీ సార్వభౌమత్వం మాత్రం అల్టిమేట్గా ప్రజల చేతిలో ఉంది. కాబట్టి అన్ని ప్రభుత్వాలు కూడా ప్రజాభిప్రాయం కోసం, ప్రజల మెప్పు కోసము, ప్రజల బాగోగుల కోసము పాటుపడుతూ వస్తున్నాయి. ఆ విధంగా వివిధ రూపాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ప్రజాభిమానంతో పనిచేయగలుగుతున్నాయి.
ప్రజాభిమానం లేకుండా అవి పనిచేయలేవు, అవి మారిపోతాయి, ప్రజలు మారుస్తారు. సో ఈ ప్రభుత్వం బాగలేదనుకుంటే నెక్స్ట్ ఐడియాలో ఉన్న ప్రభుత్వాన్ని అనుకుంటారు. సో ఆ విధంగా ప్రజాభిప్రాయంతో ప్రభుత్వాలు మారటం, ప్రజలకి సర్వాధికారం గట్టి పెట్టడం ఈ యొక్క ఆధునిక రాజ్య వ్యవస్థలో ఒక భాగం, రాజ్య యొక్క వ్యవస్థలో పరిపాలనలో ఒక భాగంగా ఆవిర్భవించింది. అది మోడర్న్ పొలిటికల్ సిస్టమ్. మోడర్న్ పొలిటికల్ సిస్టంలో మొట్టమొదటి మోడర్న్ స్టేట్, అది బ్యూరోక్రటైజేషన్, ప్రజాస్వామ్య పరిపాలకులు, తర్వాత జాతీయ రాజ్యం, నేషన్ స్టేట్స్గా ఎమర్జ్ అయినాయి. ఆ తర్వాత డెమోక్రటిక్ స్టేట్స్ ఎమర్జ్ అయినాయి. ఆ తర్వాత డెమోక్రటిక్ స్టేట్స్ మళ్ళీ వివిధ రూపాలైనటువంటి డెమోక్రటిక్ స్టేట్స్గా ఎమర్జ్ అయినాయి. ఈ అన్నిటికీ సార్వభౌములు ఎవరంటే ప్రజలు. కాబట్టి ప్రజల యొక్క మెప్పు కోసం ప్రజాప్రభుత్వాలు వివిధ రూపాల్లో ఆవిర్భవించడం ఈ ఆధునిక యుగంలో మొదలైంది. ప్రజల యొక్క మెప్పు లేకుండా ఏ ప్రభుత్వం కూడా మన్ననలో ఉండదు అనేది ఏ ప్రభుత్వం కూడా నిలదొక్కుకోలేదనేటువంటిది నిరూపించగలిగింది మోడర్న్ డెమోక్రటిక్ రెవల్యూషనరీ గవర్నమెంట్స్ అన్ని కూడా ఇలా ప్రజాస్వామ్య పందాలు వచ్చినటువంటి. ఇది మనం ఈరోజు మరి బిహెచ్ఐ మోడర్న్ యూరోప్ లేదా మోడర్న్ యూరోప్, వరల్డ్ హిస్టరీలో మోడర్న్ యూరోప్, ఆధునిక ఐరోపా రాజ్యం 1789 నుంచి 1950 టూ వరల్డ్ వార్స్ దాకా ఉన్నటువంటి యొక్క బుక్లో నుంచి మొట్టమొదటి యూనిట్ ఏంటంటే మొట్టమొదటి యూనిట్ మోడర్న్ స్టేట్స్, ఆధునిక రాజ్యాలలో మరి ఉద్యోగ స్వామ్యం ఆవిర్భవించడం. ఆధునిక రాజ్యాల్లో ఈ ఆధునిక రాజ్యాల కన్నా ముందు ఉన్నటువంటి రాజ్యాలు ఏంటంటే రాజరిక వ్యవస్థ పోయి ఫ్యూడల్ భూస్వామ్య రాజరిక వ్యవస్థ వచ్చింది. భూస్వామ్య రాజరిక వ్యవస్థ పోయి మోడర్న్ రాజరిక వ్యవస్థ, ప్రాంగ్య నిరంకుశ రాజరిక వ్యవస్థ వచ్చింది. ప్రాంగ్య నిరంకుశ రాజుల పరిపాలనలో ప్రజల ఆమోదం కోసం పరిపాలన చేశారు ప్రాంగ్య నిరంకుశ రాజులు. ఆ విధంగా ప్రజల మెప్పుతోటి ప్రాంగ్య నిరంకుశ రాజులు డిక్టేటర్స్గా ఉన్నా కూడా ప్రజల మెప్పుతోటి పరిపాలన చేశారు. ఆ విధంగా ప్రజల మెప్పుతోటి పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలు మారుతూ ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగా, మరి డిక్టేటర్ ప్రభుత్వాలుగా, మరి ఈ విధంగా మరి ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షిస్తూ వచ్చినట్టు వివిధ రూపాలైన ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ ప్రభుత్వాలలో మరి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వివిధ రూపాల్లో రావటము, ప్రజలకు ఓటింగ్ రైట్ ఇవ్వటము, మరి ఓటింగ్ రైట్ తోటి వివిధ రకాల పార్టీ వ్యవస్థ రావటము, ఆ ఐడియాలజీ ప్రకారంగా ప్రజాప్రభుత్వాలు ఎన్నుకోబడడం జరిగింది. ఇది మరి ఆధునిక రాజ్యాల ఆవిర్భావం, ఆధునిక రాజ్యాలు ఆవిర్భవించడం, ఆధునిక రాజ్యాలలో ఒక జాతీయ భావం రావటం, ఆ జాతీయ భావం ఆధారంగా వివిధ రకాలైనటువంటి పొలిటికల్ సిస్టమ్స్ డెవలప్ కావటం. ఆ విధంగా పొలిటికల్ సిస్టమ్ వివిధ రకాలైనటువంటి యొక్క రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థలు
రావడం, ఆ విధంగా ప్రజాప్రభుత్వ పరిపాలన రావడం మొదలైంది. ఇది మనం ఈరోజు ముఖ్యంగా బిహెచ్ఐ E-145 బుక్ ఏంటంటే 1789 నుంచి 1952 వరల్డ్ వార్స్ దాకా ఉన్నటువంటి యొక్క ఐరోపా రాజ్య వ్యవస్థను గురించి మనం ఈరోజు పాఠంలో ముఖ్యంగా చర్చించినాము. అది మనకు ముఖ్యమైనటువంటి మార్పులు జరిగినాయి. ప్రజాప్రభుత్వం తోటి మార్పులు, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగినాయి. ప్రజల ఆమోదంతో విప్లవాత్మకమైన మార్పులు జరిగినాయి. ఆ విధంగా విప్లవాత్మకమైన మార్పులలో మొట్టమొదటిది ఏంటంటే ప్రజాప్రభుత్వాలు ఏర్పడటం, ప్రజల సార్వభౌమంతో ప్రభుత్వం ప్రజల యొక్క ప్రతినిధులు ఎన్నుకోబడటం. ఆ విధంగా ప్రజాప్రభుత్వాలు, తర్వాత సామ్యవాద ప్రభుత్వాలు, తర్వాత కమ్యూనిస్టు ప్రభుత్వాలు, తర్వాత డిక్టేటర్ ప్రభుత్వాలు, మరి ఏది ప్రభుత్వం ఏది ఏమైనా కూడా ప్రజల ఆమోదంతో వివిధ రూపాలైనటువంటి ప్రజాప్రభుత్వాలు రావడం, ప్రజల మేలు కోరి పరిపాలన చేయడం జరిగింది. దానికోసం ఈరోజు డిస్కస్ చేసినటువంటి వాటిల్లో మోడర్న్ పొలిటికల్ సిస్టమ్, మోడర్న్ స్టేట్స్, బ్యూరోక్రటైజేషన్, నేషనల్ స్టేట్స్, జాతీయ రాజ్యాల ఆవిర్భావంతో జాతీయ డెమోక్రటిక్ రాజ్యాలు వచ్చినాయి. డెమోక్రటిక్ రాజ్యాల నుంచి క్యాపిటలిస్టిక్ వ్యవస్థ వచ్చింది. క్యాపిటలిస్టిక్ వ్యవస్థ పోయి సోషలిస్ట్ వ్యవస్థ పోయింది. సోషలిస్ట్ వ్యవస్థ పోయి కమ్యూనిస్ట్ వ్యవస్థ వచ్చింది. సో ఈ విధంగా వ్యవస్థలు మారుతూ, ప్రభుత్వాలు వివిధ రూపాల్లో మారుతూ, అల్టిమేట్గా ఎవరి యొక్క ఆధ్వర్యంలో ఎవరి పందాలు వచ్చినాయంటే ఈ మార్పులన్నీ కూడా ప్రజల యొక్క సార్వభౌమత్వంతో ఈ మార్పులన్నీ జరుగుతూ వచ్చినాయి. అది మోడర్న్ పొలిటికల్ సిస్టంలో వచ్చినటువంటి మార్పు, ప్రజల యొక్క అభిమానంతో మార్పులన్నీ రాగలిగినాయి. అది ఈరోజు డిస్కస్ చేసినటువంటి